అందరికీ నమస్కారం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ అవడం, ప్రారంభోత్సవానికి సన్నద్ధం కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా అది ఉండబోతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కూడా భోగాపురం విమానాశ్రమం అనేది ఖచ్చితంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది, కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ అనేది ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ప్రారంభించడం వలన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాబోతూ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ విమానాశ్రయానికి గుర్తింపు కనుక వస్తే వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో, పర్యాటక రంగంలో కూడా మరింతగా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అయితే ఈ విమానాశ్రయం అనేది ఏర్పాటుకు ఎంతో కీలక పాత్ర పోషించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ అనేది పరాకాష్ఠకు చేరింది. పని ఒకరిది అయితే ప్రచారం ఇంకొకరిది. పనేమో చేసింది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ప్రచారం చంద్రబాబు నాయుడు గారిది. కష్టం ఒకరిది అయితే దాని కీర్తి కొట్టేయాలని ప్రయత్నించడం ఒకరిది. అలాగే ఇంకొకరి శ్రమని తన ఖాతాలో వేసుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ప్రతి సందర్భంలో కూడా అతను ఎటువంటి కంట్రిబ్యూషన్ లేకుండా క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా అదే విధంగా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనందరం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం. 2019 ఎన్నికలకు ముందు ఒక రాయేసి శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. ఎందుకంటే 2020 జూన్లో జిఎంఆర్తో అగ్రిమెంట్ చేసుకోవడం అయితేనే, R&R అవ్వచ్చు, భూసేకరణ అవ్వచ్చు, అక్కడున్న ప్రజలకి పునరావాసం కల్పించడం అవ్వచ్చు, అక్కడ ఎయిర్పోర్ట్కి కావాల్సిన వాటరు, అలాగే డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నల్ రోడ్స్, అలాగే ఏరోనాటికల్ సర్వీసెస్, ముఖ్యంగా నిధుల సమీకరణ అన్నీ కూడా చేసింది మా ప్రభుత్వ హయాంలో మా జగన్మోహన్ రెడ్డి గారు. అది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం చాలా హాస్యాస్పదం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వలన సాధ్యం కాని భూసేకరణను జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే 4 గ్రామాల ప్రజలకు పునరావాసం మా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ భూసేకరణకు, R&Rకు 967 కోట్లు మా ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అక్కడ ఎయిర్పోర్ట్కి కావాల్సిన వాటర్ కోసం నీళ్లు తీసుకురావడానికి 75 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 134.5 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ రోడ్ల కోసం 7.29 crores ఖర్చు చేయడం జరిగింది. అలాగే సబ్స్టేషన్ కోసం 2.35 crores ఖర్చు చేయడం జరిగింది. టోటల్గా జగనన్న ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వ హయాంలో 1200 crores పైగా ఈ ఎయిర్పోర్ట్ కోసం ఖర్చు చేయడం జరిగింది. అలాగే కేంద్రం దగ్గర నుంచి అనుమతులు అవ్వచ్చు, ఎన్ఓసీలు అవ్వచ్చు, అన్ని రకాల సౌకర్యాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకురావడం వలన, దానికోసం కృషి చేయడం వలన ఆ రోజు కరోనా లాంటి సంక్షోభాన్ని కూడా అధిగమించి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు వేగవంతమైన పరిస్థితి మనందరం గమనించాం. ఎందుకంటే 2024 ఎన్నికల టైంకే రన్వే పనులు కీలక దశకి చేరుకోవడం జరిగింది. అలాగే టెర్మినల్ పనులు కూడా చాలా వేగవంతంగా పూర్తవుతూ ఉండే పరిస్థితి కూడా మనం చూసాం. ఆ రోజు జిఎంఆర్ గారు ఏం చెప్పారు? జగనన్న ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకి వచ్చినప్పుడు ఆ మీటింగ్లో జిఎంఆర్ గారు చెప్పారు కదా, ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వైఎస్ఆర్ గారు ఏ విధంగా కృషి చేశారు,
అతను ఆ నిర్మాణంలో ఎంత కీలక పాత్ర పోషించారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయిస్తూ ఉన్నారు. అలాగే రానున్న రోజుల్లో దీనికి నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని చెప్పి అతనే చెప్పడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ రాయి వేయడం తప్ప 2019కి ముందు ఏం చేశారు, ఇప్పుడు 2024 తర్వాత ఈ 2 ఏళ్ళలో ఏం చేశారు? మరీ ఘోరంగా ఎంత దారుణం అంటే ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కృషి వలన ఈరోజు ప్రారంభోత్సవానికి నోచుకుంటూ ఉంది. ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవానికి రాబోతూ ఉన్నారు. చాలా సంతోషం. మరి దానికి కావాల్సిన రోడ్స్ వేయాలి కదా. 2 ఏళ్ళు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏమైనా రోడ్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారా అని నేను అడుగుతున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనకి ఏర్పాటు చేసిన సభలో ఆ టైంలోనే రోడ్స్ కోసం 55 కిలోమీటర్ల రోడ్లు, 6 లైన్ రోడ్స్, అలాగే 77 మీటర్ల వెడల్పుతో 77 మీటర్ల వెడల్పుతో 6 లైన్ రోడ్స్, పొడవు తీసుకుంటే లెంగ్త్ 55 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు వేయడానికి 6,300 కోట్లు కావాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. జగనన్న ఒత్తిడి తీసుకురావడంతో అప్పుడు కేంద్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ గారు ఈ రోడ్ని మంజూరు చేయడం జరిగింది. మరి అదే గడ్కరీ గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి ఈ 2 ఏళ్ళలో ఎందుకు నిర్మాణం ముందుకు వెళ్ళలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు తాలూకా చిత్తశుద్ధి ఈ విషయంలో మనకు అర్థమవుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధితో ఈ రోడ్డు నిర్మాణం పనుల కోసం కృషి చేస్తే ఈ నిర్మాణం ఈ టైంకి పూర్తయ్యేది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఈ రోడ్డు కనుక పూర్తి కాకపోతే అక్కడ ప్రజలు, విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా కష్టాలు పడే పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే రోడ్డు అనేది చాలా అవసరం. వేగంగా స్పీడ్గా ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి, లేకపోతే ఎయిర్పోర్ట్ ఉండి కూడా ఉపయోగం లేని పరిస్థితి. అలాంటి అత్యవసరమైన రోడ్డు నిర్మాణాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో మనకి మొత్తంగా అర్థమవుతూ ఉంది ఏంటంటే ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి అన్ని రకాలుగా ప్రయత్నించింది, అక్కడ భూసేకరణ చేసింది, పునరావాసం కల్పించింది, అన్ని రకాలుగా ఈ ఎయిర్పోర్ట్ తాలూకా పర్మిషన్స్ తీసుకొచ్చింది, ఎన్ఓసీలు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ తీసుకురావడం అయితేనే, అలాగే ముఖ్యంగా నిధులు సేకరణ చేసింది. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లనే ఉత్తరాంధ్రలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఏర్పాటు కాబోతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ ఉన్నాము, మీరు 2 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ రోడ్డు పరిస్థితి అతిగతి లేని పరిస్థితి అయిపోయింది. ఎప్పటికైనా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి రోడ్డు నిర్మాణానికి మరింతగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆల్రెడీ మంజూరైన రోడ్డు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంజూరైన రోడ్డు, అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ పూర్తయి చేసేట్టుగా చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఉన్నాను. అలాగే తీసుకుంటే పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయాలనుకోవడం ఎప్పటికైనా మానుకోండి. వేరే వాళ్ళ కృషిని మీ ఖాతాలో వేసేసుకోవాలి అనుకునే దురుద్దేశాన్ని కూడా ఎప్పటికైనా మానుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఉన్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎవరి వలన ఆ నిర్మాణం సాకారం అయ్యింది అంటే ఖచ్చితంగా ఇప్పుడు కాదు, మరో 1000 ఏళ్ళైనా, మరో 100 తరాలు గడిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్తారనేసి ఘంటాపదంగా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లనే సాకారమైందనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని, క్రెడిట్ చోరీని ఎప్పటికైనా ఆపాల్సిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.